అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఒక లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 18 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలైతే ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ కూడా గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు, కీలక బిల్లుల్ని ఆమోదించే అవకాశం అయితే ఉంది. ఇక మరి ఇదొక పక్క ఉంటే ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడల్లా, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులైతే తమకు పెండింగ్లో ఉన్న 3 డిఏలు ఎప్పుడు ఇస్తారు, తర్వాత మధ్యంతర భృతి ఎప్పుడు ప్రకటిస్తారు, పీఆర్సీ కమిషనర్కు కొత్త కమిషనర్ ఎప్పుడు నియమిస్తారని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 25,000, 30,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మరి వీటన్నిటిని ఎప్పుడు క్లియర్ చేస్తారని చెప్పి ఉద్యోగులైతే ఎదురు చూస్తున్నారు. మరి ఉద్యోగులు, ఏపీ ఉద్యోగులైతే గొంతెమ్మ కోరికలేమీ కోరడం లేదు. వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను, ప్రతి 6 నెలలకోసారి రావాల్సిన డిఏలు, ప్రతి 5 ఏళ్లకోసారి రావాల్సిన పీఆర్సీ గురించి అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ మరి ఇంతవరకు పీఆర్సీ కమిషన్ నియమించకపోవడం, మధ్యంతర భృతి విడుదల చేయకపోవడం, పెండింగ్లో 3 డిఏలు ఉండడం, రిటైర్మెంట్ వారికి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, ఇతర పెండింగ్ బిల్స్, సరెండర్ లీవ్ కానీ, జీపీఎఫ్, ఈ విధంగా అనేక పెండింగ్ బిల్స్ ఉండడం వల్ల ఉద్యోగులైతే లక్షల్లో నష్టపోతున్నారు. ప్రభుత్వం మాత్రం దాదాపు 4 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. కానీ ఉద్యోగులకు మాత్రం విషయానికి వచ్చే వరకు మాత్రం చాలా చిన్న చూపు చూస్తుందని చెప్పి ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కూడా మరి ఉద్యోగులని గాలికి వదిలేసింది. పీఆర్సీ కూడా చాలా తక్కువ మొత్తంలో ఇచ్చింది. తర్వాత ఇప్పుడు చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. డిఏలు ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా దిగిపోయింది. మరి చంద్రబాబు నాయుడు వస్తే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇదే విధంగా వ్యవహరించిన పట్లయితే ఉద్యోగులందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అందుకోసమే ప్రతిసారి క్యాబినెట్ జరిగినప్పుడల్లా ఉద్యోగులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరి ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందు మరి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అయితే, మరి ఇక్కడ యూటీఎఫ్ సంఘం అయితే 15 నుంచి విద్యారంగ మరియు ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త జాతా నిర్వహిస్తున్నామని చెప్పి ప్రభుత్వానికి అయితే డిమాండ్ అయితే పెట్టింది. ఇక 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్, రణబేరి ఆర్థిక సమస్యలు, విద్యారంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త జాతా చేస్తున్నామని చెప్పి యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం అయితే ప్రకటించింది. మరి అసెంబ్లీ సమావేశాల ముందు ఈ విధంగా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మరి ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జాతా నిర్వహించి మరి సెప్టెంబర్ 25వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇదొక శుభపరిణామం చెప్పుకోవచ్చు. ఎప్పుడో ఏపీ ఉద్యోగ జేఏసీ ప్రభుత్వం మీద ఎప్పటి నుంచో ఈ విధంగా ఒత్తిడి తీసుకొస్తే ఎప్పుడో మధ్యంతర భృతి వచ్చేది, పీఆర్సీ కమిషన్ నియమించబడేది, 3 డిఏల్లో 2 డిఏలైనా వచ్చేవి, పెండింగ్ బిల్స్ కొంతవరకు విడుదలయ్యేవి. కానీ ఉద్యోగ జేఏసీ అయితే నిమ్మకు నెత్తినట్టే వ్యవహరిస్తుంది. ప్రభుత్వం కూడా మరి ఎన్నికల హామీలను మర్చి ఉద్యోగులను అయితే గాలికి వదిలేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కావడం లేదు. ఇక టీచర్లు బదిలీలు, ప్రమోషన్లు అయినా కానీ మళ్ళీ పాత స్థానంలోనే కొనసాగుతున్నారు. మినిమం టైం స్కేల్ టీచర్లకు జీతాలు లేకున్నా అధికారులకు పట్టడం లేదు. ప్రభుత్వ వ్యవస్థ బలహీనపడి ప్రైవేట్ విద్యా వ్యవస్థ బలపడుతుంది. మరి ప్రైమరీ స్కూళ్ళలో ఒకరే టీచర్ ఉన్నారు. హై స్కూళ్ళలో సింగిల్ సబ్జెక్ట్ టీచర్ స్కూల్గా తయారయ్యాయని వివరించారు. చివరికి ఉపాధ్యాయుల్ని దోషిగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. అంతర్జిల్లా బదిలీల్లో భార్యాభర్తలు ఒకే చోటకు చేరలేని పరిస్థితులు కల్పించారని పేర్కొన్నారు. మున్సిపల్, ట్రైబల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. 12వ పీఆర్సీ కొత్త కమిషనర్ను నియమించకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్గా మార్చేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్, ప్రచురణల విభాగం చైర్మన్ హనుమంతరావు, ఎన్టీఆర్ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, చలపతిరావు తదితరులు అయితే పాల్గొన్నారు. మరి ఈ విధంగా 18 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఏపీలో జరగబోతున్నాయి. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులపై దృష్టి పెట్టి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. కాబట్టి వైఎస్ జగన్ లాగానే మరి చంద్రబాబు నాయుడు వ్యవహరించకుండా ఉద్యోగులకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని, వారి యొక్క ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలని ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా మరి ఈసారి వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు దసరా, దీపావళి కానుకగా 3 డిఏలు 2 డిఏలు విడుదల చేయడం, మధ్యంతర భృతి 30% మంజూరు చేయడం, తర్వాత పీఆర్సీ కమిషనర్, కొత్త కమిషనర్ నియమించడం, ఇవన్నీ దీపావళి కానుకగా, దసరా దీపావళి కానుకగా మరి అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మరి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ప్రకటిస్తారని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఆశిస్తున్నారు. అప్పుడే ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి తొలగి తమ యొక్క విధులను సక్రమంగా నిర్వహించి ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి సేవ చేస్తారని చెప్పి ఆశిద్దాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో దసరా కానుకగా ఉద్యోగులకి ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.